సినిమా షూటింగ్లు ఎలా ఉండేదంటే ఎందుకంటే ఆల్రెడీ అక్కడికే పెద్ద లెజెండ్స్ ఉన్నారు ఇక్కడ. జగ్గయ్య గారు, శారద గారు, అవును, చిరంజీవి గారు, రాధిక కొత్తగా. చిరంజీవి, రాధిక. చిరంజీవి గారు అప్పుడే మంచి వేషాలు పైకి వస్తున్నాడు. ఇక్కడ యాంటీ హీరో అందులో. లోపల సెట్లోనేమో శారద గారు, జగ్గయ్య గారు, రాధిక వీళ్ళంతా కూర్చుని ఉన్నారు. చిరంజీవి గారు రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత ఫ్లోర్ బయట కూర్చున్నాడు ఆయన. క్రాంతి గారికి కొంచెం డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ కదా, ఒక క్రెయిన్ షాట్ అరేంజ్ చేశారు. క్రెయిన్ షాట్ అరేంజ్ చేసి కెమెరామెన్ వెంకట్, సో ఆ షాట్ కెమెరా మూమెంటు, ప్యాను, టిల్టప్ అంతా ఉంది. మీరు ఒకసారి చూడండి అంటే క్రాంతి గారు క్రెయిన్ ఎక్కారు. క్రెయిన్ ఎక్కి చూస్తున్నారు. చూస్తుంటే ఆయనకి చిరంజీవి కనిపించలేదు. చిరంజీవి ఏడి అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఆయన వినిపించింది ఆయనకి. అసలే షుగర్ బీపీ ఉంటాడు క్రాంతి గారు అనేసరికి చిరంజీవి గారు ఎంటర్ అయ్యాడు లోపలికి. ఏంటండి ఇక్కడ కూర్చోవచ్చు కదా, మీరేమైనా పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చోట్లేదు, పెద్దవాళ్ళు శారద గారు, జగ్గయ్య గారు వీళ్ళంతా కూర్చోట్లేదు అని గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచేసరికి అసలు బీపీలో ఉన్నాడేమో. అందులో సెట్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఈజ్ ఎ వెరీ సీరియస్ మ్యాన్. బాగా ఆలోచిస్తాడు, బాగా చదువుతాడు, చాలా తెలివైనడు, ఎంఏ ఎల్ఎల్బి లాయరు. ఆయన లా చదివినది ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పనిచేసింది న్యాయం కావాలికి. అనేసరికి పాపం మానవుడు చిరంజీవి గారు గతుక్కుమన్నాడండి. ఆయన ఎక్కడో చెప్పాడు కూడా, న్యాయం కావాలి టైంలో క్రాంతి కుమారు మీరేమన్నా సూపర్ స్టార్లా అని అన్నాడు. అది నాకు బాగా గుచ్చుకుంది అని చెప్పి ఆయన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడండి చిరంజీవి గారు. అవమానాలు కూడా ఫేస్ చేశాడు. అవమానాలంటే మరి ఇదేని కాదు, ఎదుటి వాళ్ళు అతన్ని విమర్శించడం, బిలిటిని చేయటం, ఏంటయ్యా డైలాగు తక్కువగా మాట్లాడటం, అట్లాంటి సందర్భాల్లో మాకు బాధ అనిపించేది పాపం. ఆయన చిరంజీవి గారు తలకాయ ఎంచుకొని తన పని చేసుకుంటూ కామ్గా వెళ్ళిపోయాడు. సో అదే సక్సెస్ అండి. అన్నీ నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, తర్వాత నెగ్గాలి అని. సో అప్పటి నుంచి క్రాంతి కుమార్ గారే ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన్ని. ఒక మంచి క్యారెక్టర్స్తో ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు కోతల రాయుడు సినిమా చిరంజీవితోనే చేశాడు, భరద్వాజ్ గారి సినిమా. సో మొదటి నుంచి మాకు క్రాంతి గారి దగ్గర అంటే చిరంజీవి అంటే క్రాంతి గారు. సో చిరంజీవి గారిని అలా చూస్తూ వస్తున్నాం కదా మేము. ఆయన ఎట్టా ఒదిగాడు, ఎట్టా ఎదిగాడు, ఎంత ఇదిగా ఉండేవాడు మేము కళ్ళారా చూసాం. కానండి ఇంత మెగాస్టార్ అవుతాడని మేము అనుకోలేదు. ఆ న్యాయం కావాలి చాలా బాగా ఆడింది. అందులో కోర్టు సీన్లో రాధికని ఈయన బలవంత రేప్ చేస్తాడు. దాని మీద ఆవిడేమో కోర్టుకు ఎక్కుతుంది. ఆ పాయింటే చాలా అద్భుతమైనటువంటి పాయింట్. న్యాయం కావాలి సినిమాకు ముందు నేను గుంటూరు నుంచి రాగానే క్రాంతి గారేమో పాము గ్రోవ్లో సత్యానంద్ ఉన్నాడు, కథ చెప్తాడు వినిరా అని పంపించారు ఆయన. వెళ్ళాను. వెళితే సత్యానంద్ గారు కథ చెప్పారు. అదేం కథ? కిరాయి రౌడీల కథ, యాక్షన్ సినిమా. అందులో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరు హీరోస్. కథ చెప్తుంటే అంత యాక్షన్ ప్యాక్డ్గా ఉంది. నాకెందుకో నచ్చలే. ఎందుకంటే విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసి వచ్చిన టేస్ట్లో ఉన్నాం అప్పటికి. మరి అదో లేకపోతే మరీ యాక్షన్ ఎక్కువైందన్న ఉద్దేశంతోనూ నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఎలా ఉంది కథ అన్నారు క్రాంతి గారు. అని అంటే ఒక మాదిరిగా ఉందండి అని అన్నారు. ఆయనకి అర్థమైపోయింది మరీ బాగలేదని మొఖం మీద చెప్పలేం కదా ఎవరితో. సరే అని అన్నాడు. అన్న తర్వాత సినిమా చేయటానికి ఇంకా చాలా టైం ఉంది. సో నేను గుంటూరు వెళ్ళి వచ్చాను. రాగానే మళ్ళీ అదే చెప్పాడు, సత్యానంద్ పాముగ్రౌండ్లో ఉన్నాడు, వెళ్ళి కథ వినరా అని. అన్నిటి ఆలోచిస్తున్నా. వెళ్ళవయ్యా కారు వేసుకుని వెళ్ళు అని అన్నాడు. అని అంటే వెళ్ళి సత్యానంద్ గారు కథ చెప్పడం మొదలుపెట్టాడండి. ఒక యంగ్స్టరు ఒక అమ్మాయిని రేప్ చేశాడు.
రేప్ చేస్తే ఆ అమ్మాయి కోర్టుకెక్కింది. కోర్టుకెక్కి అతనే నాకు లైఫ్ పార్ట్నర్గా కావాలి, నన్ను రేప్ చేశాడు అని చెప్పంగానే ఇలా ఉండాలండి కథ అన్నాను నేను. అది ఆ పాయింట్, రెవల్యూషనరీ పాయింట్ కదా అది. ఇప్పుడు రేప్ అయినటువంటి అమ్మాయి బయటికి చెప్పుకోలేదు. తర్వాత ఒకవేళ గర్భవతి అయితే అది తీయించుకోవటానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి కోర్టుకు ఎక్కటం అనేది ఆ పాయింట్ నాకు నచ్చి కథ చాలా బాగుంది అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత కోర్టులో జగ్గయ్య గారు లాయరు, తర్వాత శారద కూడా లాయరు. వాళ్ళిద్దరికి వాగ్వాదం ఉంటుంది. ఆ వాగ్వాదం కోర్టు సీన్లో వాళ్ళిద్దరూ వాదించుకోవటానికి జగ్గయ్య గారు అద్భుతమైన కంచుకంఠం, తర్వాత శారద కూడా మంచి రైజింగ్లో ఉంది అప్పుడు. సో ఈ ఆర్గ్యుమెంట్ బాగుండాలి, ఈ ఆర్గ్యుమెంట్ బాగుండాలి, అలాగా పడిలేస్తూ ఉండాలి. కోర్టు సీనే క్లైమాక్స్ ఆ సినిమాకి. ఆ సీన్లు మాత్రం బాగా వస్తే ఈ సినిమా సక్సెస్ అవుద్ది అని చెప్పి స్క్రిప్ట్ క్లైమాక్స్ నుంచి మొదలుపెట్టాం. ముందు క్లైమాక్స్ రాసి శారద ఆర్గ్యుమెంట్కి పాయింట్స్ దొరికాయి. జగ్గయ్య గారి ఆర్గ్యుమెంట్కి అంత ఈక్వల్గా పాయింట్స్ రావాలి అని చెప్పి మొత్తానికి కింద మీద పడి ఆ రెండు బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫస్ట్ సీన్ నుంచి స్క్రిప్ట్ రాశారు. న్యాయం కావాలి సక్సెస్లో రైటర్ సత్యానంద్ గారి హ్యాండ్ ఎంతైనా ఉంది. ఓకే, అంత అద్భుతంగా రాశాడు. ఓకే, ఇప్పుడు